నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జబర్దస్త్ ఫేమ్ కుమరక పైన మర్డర్ ప్లాన్. అభిమానులమని చెప్పి నమ్మించి 8 మంది దుండగులు రాడ్లతో కర్రలతో దాడి చేశారు. అసలు ఎందుకు చేశారు, ఏం కోరి చేశారు, ఎందుకు మర్డర్ ప్లాన్ చేశారు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. కుమరక్క పైన మర్డర్ ప్లాన్ అన్న. అభిమానులు అంటే ఫ్యాన్స్ అని చెప్పి నమ్మించి రాడ్లతో కర్రలతో కొట్టారట. దేనికి? శివన్ సెకండ్ దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమో నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పి అసిస్టెంట్ చెప్పిన కోణం, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర నుంచే బంగారం వెతికెళ్ళి నన్ను బెదిరించి నేను అడిగితే నా మీద లేని కొన్ని ఆరోపణలు అన్ని చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకో వెర్షన్. 2 వెర్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఈ అసిస్టెంట్ తరఫున వద్దాం. వచ్చాడుగా ఫ్రెష్గా. నేను 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. మొదటి 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత 2 సంవత్సరాల నుంచి వేధించడం మొదలు పెట్టాడు లైంగికంగా. కావాలంటే చూడండి చాటింగ్లు. అదేంటిది లైక్ తేడా తేడా చాటింగ్లు అన్నీ చేస్తున్నాడు. నన్ను కూడా చాలా రకాలుగా అక్కడికి రమ్మని, ఇక్కడికి రమ్మని, అక్కడికి రమ్మని, ఎక్కడెక్కడో చేతులు వేసాడు. ఇలాంటివన్నీ చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాక్స్ పెట్టుకో. ఈయన చెప్పిన ఆరోపణలకి 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. నిజంగా నిన్నేదో చేయాలంటే 4 ఏళ్ళ మొదటి 2 ఏళ్ళు వదిలేసి 2 ఏళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, రైట్? నెక్స్ట్ అక్కడక్కడికి పిలిచి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు 2 ఏళ్ళుగా. 2 ఏళ్ళుగా చేస్తే వేధింపు కాదది, ఒక అండర్స్టాండింగ్ అది. అవునా? 2 ఏళ్ళుగా చేస్తే అవునా? ఇప్పుడు నీకు తెగింది కాబట్టి నువ్వు అవన్నీ ఏదో చాటింగ్ అని చూపిస్తున్నావు. నెక్స్ట్ చాటింగ్ విషయానికి వచ్చినా సరే, అసిస్టెంట్ అంటే ఫోన్ వాడి దగ్గరే ఉంటది, అవునా? అవును. వాడు కూడా చాట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఉంచుకోవచ్చు పక్క. దాని ఇక్కడ అథెంటిసిటీ ఏముంది? నెక్స్ట్ సరే అతను తేడా ఆడా ఇంకేదో ఏదేదో అన్నాం. పోనీ ఒకవేళ నిజంగా తనకు అదే అలవాటు ఉందే అనుకుందాం, ఓకేనా. నిజంగా తనకి ఏమన్నా అబ్బాయిల మీద మోజేదో ఉందే అనుకుందాం. అదైనా పర్సనల్. తనకి నచ్చితే ఒకవేళ ఒక గే కానీ, ట్రాన్స్జెండర్ కానీ, థర్డ్ పార్టీ జెండర్ ఎవరైనా సరే, వాళ్ళకి ఏదైనా నచ్చితే వాళ్ళ పర్సనల్, వాళ్ళలో ఉన్న లైంగిక లోపమో లేక అది వాళ్ళ కోరికో, అవునా. నచ్చుతాడు, ఎరా నువ్వు నచ్చావు రా అంటాడు. నచ్చితే వాడు వస్తాడు, లేకపోతే వాడు రాడు. వాళ్ళ ఇష్టం అది, ఓకేనా. అదేం పెద్ద క్రైము కాదు, ఏది కాదు. అది వాళ్ళకు ఉన్నటువంటి అదొక చిన్న ఇది, దాన్ని ఏం చేయాలి. అట్లానే వాళ్ళ సొసైటీకి ఏం పెద్ద వాళ్ళ వల్ల నష్టం కూడా ఏం లేదు. వాళ్ళు ఏం క్రిమినల్స్ కాదు, మర్డర్లు చేయరు, దొంగతనాలు చేయరు, ఏమి చేయరు. అది వాళ్ళ పర్సనల్ అది. నెక్స్ట్ నువ్వు అది ఆయనతో తీర్చుకున్నాను అని చెప్పేసి ఇవాళ ఏదో పెట్టావు చాటింగ్, ఓకేనా. అతను కూడా పెళ్ళై పిల్లలు ఉన్నారు. తను ధైర్యంగా లేడీ గెటప్ వేసుకొని వాళ్ళ ఊర్లోనే కొమరక్క అనే పేరు పెట్టుకొని, కొమరక్క టీవీ అని పెట్టుకొని టీవీ ఛానళ్ళలో లేడీ గెటప్ వేసుకుంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారు కదా, అవునా. అంటే లేడీ వేషం వేస్తే వాడు తేడా అని ఎవరన్నా ఒక వర్గం అంటది అన్నా కూడా ఏం పట్టించుకోకుండా మేము ఆర్టిస్టులం, ఏ వేషమైనా వేస్తాము అని ఆ వేషం వేస్తూ వాళ్ళ ఊర్లోనే తిరిగి ఫేమస్ అయ్యాడు. వాళ్ళ ఊరోళ్ళని కూడా ఆర్టిస్టులుగా పెట్టి చిన్న స్కిట్లు చేసి ఆ ఛానల్లో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ అసిస్టెంట్ గారు కూడా ఈయనతో 2 ఏళ్ల క్రితం నుంచి ఆ స్కిట్ ఈ స్కిట్ వేసి అప్లోడ్ చేసిన వాళ్ళే యాక్చువల్గా. ఇప్పుడు అసలు స్టోరీ చెప్తా. ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వస్తాడు. వచ్చే ముందు సొంతంగా వాళ్ళకి ఏమన్నా భూములు పొలాలు ఉంటే కొద్ది గొప్ప ఆస్తి ఉన్నట్టు, లేదు అంటే 0 నుంచి స్టార్ట్ చేసినట్టు చేస్తారు. ఏదో రకంగా వాళ్ళ టాలెంట్ నిరూపించుకుందాం అని చెప్పి ఎప్పుడో ఒక వేషం వేస్తారు. ఆయనకి పశువులు అంటే మాకు ప్రాణం అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉందా, ఆ అడ్వర్టైజ్మెంట్ కి యాప్ట్ గా జబర్దస్త్ ఏదో డైలాగులు చెప్తే అదే పనిగా వాళ్ళు దాన్ని అన్ని షోలోనూ రిపీట్ చేసి ప్రతి స్కిట్ లోనూ రిపీట్ చేసి కొత్త గొప్ప ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ ని ఒకసారి కొమరక్క లాగా తయారయ్యి ఒక వేషం ఇచ్చుకొని తను హ్యాపీగా, ఇప్పుడు ఎట్లా అంటే లేడీయే మన చంద్రబాబు ఎట్లా ఫేమస్,
తను నిజంగా చంద్రబాబు గారు ఒక పేరు ఉంది, అవును. ఆ గెటప్ బిత్తిరి సత్తి నిజంగా బిత్తిరోడే ఆ పేరు ఆయనకు ఏదో ఉంది పేరు. అట్లా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి జనాలు ఎంటర్టైన్ చేస్తా వాళ్ళు అలా డెవలప్ అయిన వాళ్ళు. అందులో భాగమే ఈ కొమరక్క క్యారెక్టర్ కూడా. నిండుగా పూలు పెట్టుకొని ఒక పల్లెటూరి బామ్మలాగా కొంచెం అన్ని తెలిసిన దానిలాగా పెద్దరికంగా మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటది. అట్లా కొమరక్క ఇంటర్వ్యూలు చేసింది, స్కిట్లు చేసింది, అన్ని చేసింది. వాళ్ళ టాలెంట్ వాళ్ళది. ఇట్లాంటి క్రమంలో వీళ్ళకి ఏంటంటే షోస్ ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి ఒక అసిస్టెంట్ ఉంటే బాగుండు అనుకుంటారు, ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు, లేదా డ్రైవర్ కమ్ అసిస్టెంట్ని పెట్టుకుంటారు. అసిస్టెంట్ అంటే ఏముంటుందంటే నాలో సగం లాగా వీళ్ళు ఫీల్ అవుతారు. ఓకేనా, వాళ్ళు స్టార్టింగ్ లో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యి వస్తారు. కాలక్రమేణా క్లోజ్నెస్ పెరిగేసరికి వీళ్ళు ఏంటంటే కొంచెం చేతివాటం చూపిస్తున్నారు. చాలా మందిని చూసే వాళ్ళకి చేతివాటం చూపించి అంటే అన్ని నా పేమెంట్ నువ్వే తీసుకో, వెళ్ళి వాళ్ళ ప్రొడక్షన్స్ దగ్గరికి వెళ్ళి 50,000 ఇస్తారు, పట్రా, నేను వెళ్ళలేను, ఇక్కడ ఉన్నా, నువ్వైతే నమ్మకం నీ మీద. అండ్ నెక్స్ట్ సరే ఎక్కడ తెచ్చావా, ఇచ్చారన్నా, సరే మేకప్ డబ్బాలో పడేస్తాడు. అరే వెళ్ళి మేకప్ డబ్బాలో డబ్బులు ఉన్నాయి కదా మొన్న వచ్చినాయి, వెళ్ళి అవి పట్టుకరా, ఈ పట్టుకరా, ఈ పట్టుకరా. అడగం కూడా ఎంత ఉన్నాయి, ఎంత చిల్లర వేసావని కూడా అడగరు. కొంచెం ఆ ఫ్రీనెస్ ఇస్తారు. కానీ వీళ్ళకి ఏంటంటే అలా చేసి అంటే చేతివాటం అలవాటు అవుతూ ఉంటుంది. అలా పెంచుకున్న తర్వాత ఏంటంటే ఆర్టిస్టుల దగ్గరే కొద్ది గొప్ప బంగారం ఉంటుంది. అంటే అలంకరించుకోవడానికి లేడీస్ అయితే, జెంట్స్ అయినా సరే అప్పుడప్పుడు ఏదో అవసరానికి ఇప్పుడు డబ్బులు వచ్చాయి ఏదో ఒకటి కొంటే, బంగారం కొంటే కొంచెం ఉంటుంది కదా అని కొంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ రిచ్, అన్నేళ్ళకి అన్నంగురాలు ఉండాలి, ఇంకో క్యారెక్టర్ పూర్ అసలు ఏం ఉండొద్దు, అక్కడో ఇక్కడో పెడతారు. అంత పెద్ద బంగ్లా పెద్ద లాకర్లు ఉండవు, ఎప్పుడు తరచూ తీసి వేసుకొని ఇప్పేసేవి కాబట్టి అక్కడక్కడక్కడే అందుబాటులో ఉండాలని ఉంటుంది. అది గుర్తుందా గుర్తులేదా తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు అటు ఒకరు తీసుకొని జేబులు వేసుకుంటారు ఓ ఉంగరాన్ని. తెలియదు, తెలిసినప్పుడు అవును అదేదో ఉండాలి కదరా మన పగడం ఉంగరం ఏది అంటే, అవును అన్న ఏమో ఏడపెట్టావు, లాస్ట్ ఇక్కడ ఎక్కడో చూసినట్టున్నా అంటే అక్కడంతా వెతుకుతారు. ఆ రోజు తెలుస్తుంది పోయిందని. అది ఎప్పుడు పోయిందో వాళ్ళకి తెలియదు, తెలుసా, ఆ రోజు తెలుస్తుంది పోయింది అని. పోయింది అని తెలిసిన తర్వాత వీడిని అడిగితే వీళ్ళు ఏం చేస్తారంటే ఉల్టా అవుతారు. నువ్వు తేడా అని, అదని, ఇదని, నన్ను వేధించావని అలా చెప్తా, ఇట్ట చేస్తా, నేను అట్ట చేస్తా, ఇట్ట చేస్తా, నీ పరువు మొత్తం తీస్తా, నువ్వు రోడ్డు మీద తిరగకుండా చేస్తా, బ్లాక్మెయిల్. ఈ బ్లాక్మెయిల్స్ కూడా పాపం కొంతమంది అంటే ఆ బ్లాక్మెయిల్స్ బయటపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత తీరికలు కూడా ఉండవు పట్టించుకునే అంత. కానీ వీళ్ళ ఎక్కువ అయిపోతాయి. వాడికి ఏం జాగ్రత్త, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా, చూడు అంటే వీళ్ళు ఇస్తాను ఎందుకు బెదిరిస్తారంటే నువ్వు వస్తువు తెచ్చిస్తావని. వాళ్ళకి కావాల్సింది వస్తువే. కంప్లైంట్ ఇచ్చి నీకు ఏదో ఉరికమ్మం ఎక్కించాలన్న కక్ష ఉండదు వాళ్ళకి. పోయిన వస్తువే నాకు కావాలబ్బా, నువ్వు తీసుకెళ్ళినోడు మర్యాద తెచ్చి నాకు ఇవ్వకపోయినా పర్లేదు, అక్కడ పెడితే బాగుంటుంది, నాకు నా వస్తువే కావాలి. తర్వాత ఇటు పని చేస్తాడు, ఎట్లా పని చేయడు, తర్వాత సంగతి వదిలేస్తాడు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ గిల్టీనెస్, దొరికిపోయామన్న గిల్టీ, ఎదురు తిరిగేస్తారు. ఎదురు తిరగకపోతే ఏడ్చుకుంటూ జైలుకి వెళ్ళాలి. అదే ఎదురు తిరిగారు అనుకో, ఒక ఫైటింగ్ ఏదో ఒకటి అవుద్ది కదా అని చెప్పేసి. అంటే వీళ్ళ బలహీనతలన్నీ కూడా తెలుసుకొని ఉంటారు కదా బయట. ఇప్పుడు ఒకవేళ ఇతను నిజంగా నువ్వు అనుకున్న థర్డ్ జెండర్ అనుకుందాం, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరితో కలిసి ఉంటారో వీళ్ళ దగ్గర రుజువులు ఉంటాయి, తెలుసో తెలుగు దాచుకుంటారు, అప్పుడప్పుడు మనకు తెలియదు, అవి బయట పెడతామంటారు. లేదా నికార్సిన మగాడు తెలియకుండా వీళ్ళ భార్యకి అన్యాయం చేసి ఏదో లేడీస్తో లాడ్జ్లలో వెళ్ళేవాడు అనుకో, ఈ అసిస్టెంట్లకు తెలుస్తాయి, అవి చెప్పి మీ ఫ్యామిలీకి చెప్తాను బెదిరిస్తారు. ఇలాంటివన్నీ చేసేది వాళ్ళే. నువ్వు ఎవరితో మాట్లాడినా ఇంకేం చేసినా నీకు తెలియకుండా నీ ఫోన్లో ఏవో పెట్టేసి వాళ్ళ రికార్డింగ్లో చాటింగ్లో దాచుకొని ఏ రోజన్నా ఉపయోగపడకపోవని అప్పటి నుంచే వాడు క్రిమినల్ మైండ్తో స్టార్ట్ చేస్తాడు. ఆ క్రిమినల్ మైండ్ నీకు 2 నెలలకు 3 నెలలకు అని అర్థం కాదు. నీకు అర్థమయ్యేవన్నీ గెంటేసేటప్పుడు నీకు ఇవన్నీ అప్పుడు బయటపడుతుంది, అమ్మ నువ్వు ఎప్పటి నుంచో ఇంత స్కెచ్ చేసుకున్నావు నా దగ్గర అని. ఇట్లాగే ఉంటారు. దానికి రీజన్ కూడా చెప్తా. అలానే వాంటెడ్లీ కూడా వీళ్ళు క్రిమినల్స్ అవ్వరు. ఇప్పుడు మనం అసిస్టెంట్ని పెట్టుకున్నాం, ఆడేదో పాపం ఊరికి ఇట్లా వస్తుంది, నువ్వేం చేస్తావు, సండే నాన్ వెజ్ తినేవాడేవాడు, నువ్వేం చేస్తావు, రోజు వాడికి నాన్ వెజ్ అలవాటు చేస్తావు. నువ్వు కొనే షాపింగ్ అంతా వాడి దగ్గరుండి చూస్తాడు ఇట్లా. వాడు మనిషే కదా, వాడికి కూడా ఉండదా నీలాగా ప్యాంట్ వేసుకోవాలి, నీలాంటి షర్ట్ కొనుక్కోవాలి, నీలాంటి ఫోన్ వాడాలి, నీలాగా లగ్జరీగా తిరగాలి, నీలాగా గోవాకి వెళ్ళాలి, నీలాగా అటు వెళ్ళాలి, నీలాగా ఇవి అన్నీ చూడాలి.
వాడికి కూడా ఉంటాయి ఆ కోరిక, నీలాగా లగ్జరీ షాపింగ్ చేయాలని. లగ్జరీ బ్యాగ్, లగ్జరీ అది, లగ్జరీ అని కొంటా ఉంటావు. వాడి దగ్గర నుండి చూస్తా 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 క్రిమినల్ అయిపోతాడు. అంతే. అంటే వాడికి నేర్పి నువ్వు క్రిమినల్ని చేసినట్టే. కొంతమంది ఇళ్లల్లో పిల్లల్ని పెట్టుకుంటారు పనుల్ని. నీ కొడుక్కి లగ్జరీ ఏదో కొంటావు షూ, నీ ఇంట్లో వాడు ఎవడింటి కొడుకే కానీ పని చేయడానికి వచ్చాడులే కానీ పాపం వాడు చూస్తాడు ఇలా చూస్తాడు, బాగా ఎంత మంచి. వాడు పొద్దున్నే జిమ్కి వెళ్తాడు లగ్జరీగా ఏవేవో బ్యాగులు గీగులు వేసుకొని. వీడికి కూడా వెళ్ళాలనిపిస్తుంది. నువ్వు వాడికి ఏదో మెడలో చైన్ వేస్తావు, వీడికి కూడా వేసుకోవాలనిపిస్తుంది. వాడితో పాటు నీ కొడుకుతో పాటు వీళ్ళ కోరికలు కూడా పెరుగుతాడు. నువ్వు చూపిస్తున్నావు. సంబంధం లేని మనిషిని తెచ్చి నీ పక్కన పెట్టుకొని నీ లగ్జరీటీస్ అన్ని వాడికి చూపిస్తున్నావు. చూపించేసరికి వాడికి కూడా అలా ఉండాలనిపిస్తుంది. నేను ఎందుకు ఈ కార్ దగ్గర ఇట్లా కూర్చోవాలి, వాడు ఎందుకు పైన అట్లా కలసి కూర్చోవాలి. రోజు పబ్కి వెళ్తావు, నువ్వేంటి అరే అక్కడ డ్రాప్ దింపు, పబ్బు ముందు నిన్ను దింపి వాడు కార్ పక్కన పెట్టి ఇట్లా కూర్చోవాలి. నువ్వే హే ఈ అనుకుంటూ వచ్చేస్తావు బయటికి తాగేసి. వాడికి కూడా ఉంటుంది తాగాలని, వాడికి కూడా ఉంటుంది తిరగాలని, వాడికి కూడా అందులోకి వెళ్ళి అట్లా అందులో ఏముంటుందో ఎంజాయ్ చేయాలని వాడికి ఉంటుంది. అందులోకి వెళ్ళాలంటే ఒక 5,000 కావాలని వాడికి అనిపిస్తుంది. 5,000 కావాలంటే ఏం చేయాలి, నేను ఏముండవు, నువ్వు మత్తులో ఉన్నప్పుడు నీ జేబులోంచి తీయాలనిపిస్తుంది. అట్లా అలవాటు పడతారు వాళ్ళు కూడా. సో ఇక్కడ కొమరక కూడా ఇతన్ని ఇన్నేళ్ళు పక్కన పెట్టుకోవడం చాలా తప్పు యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ప్రతి ఆర్టిస్ట్ కూడా అసిస్టెంట్లను పెట్టుకునేటప్పుడు వాడు ఆ రోజు డబ్బుకి గతి లేక నీ దగ్గరకు వస్తాడు, కానీ నీ దగ్గర డబ్బు చూసి నువ్వు నీ లగ్జరీస్ అన్ని చూడక వాడికి నీ ఇలా ఉండాలనిపిస్తుంది. నెవర్ డూ దట్. అంత అలవాటు చేయకండి. నీ అవసరం వరకు పెట్టుకోండి, అంత పర్సనల్గా తీసుకోవద్దు. వీలైతే పక్క రాష్ట్రం నుంచో ఇంకెక్కడి నుంచో తెచ్చుకోండి. ఈ బీహార్ రాజస్థాన్ వాళ్ళకైతే నువ్వు ఎంత లగ్జరీ కూడా మనకు అనవసరం. వాళ్ళు ఉన్నట్టు ఆడికి రోజు 500 ఇచ్చి 200 కోట్లు ఇస్తే చాలు వాడు ఎట్లనే అంటాడు. వాళ్ళకి వేరే నిజం తెలుసా, మా వాచ్మెన్ ఉంటాడు నేపాల్ అబ్బాయి, నువ్వు ఇచ్చినా వాడికి వద్దు పాపం అని ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడు. అట్లా అంటే నువ్వు ఎంత లగ్జరీగా తిరిగినా వాళ్ళు అందరికి అన్ని లగ్జరీ కార్లు తుడుస్తారు. వాళ్ళకి అనిపించదు ఈ కారు నాకు కూడా ఉంటే బాగుంటుంది. ఏంటో మరి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటారు, నాకు తెలియదు. మన వాళ్ళకేమో ఆశలు ఎక్కువ. నీ పక్క ఊరు నుంచే తెస్తావు, నీకు తెలిసిన వాళ్ళే వాడికి తెలుసు, అవునా? వాడి ఫ్రెండ్స్ కూడా ఎవరో అంత ఉంది ఇట్లా అయిపోయాడు. నీకు తెలీదు, మా డాడీ చదువుకున్నప్పుడు వాళ్ళకి అసలు పొలమే లేదు. అప్పుడు మా డాడీ ఊర్లో 10,000 సంపాదించే పెద్దోడు, ఇప్పుడు వాడు 10 ఎకరాలు కొన్నాడు. మొత్తం అట్లా ఇట్లని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో రోజు తీసుకుందాం అనుకుంటారు, చేతి వాటం ప్రదర్శిస్తారు. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నీ పరువు తీసేలాగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే వాడి గురించి నువ్వు చెబితే ఎవడు వార్త రాయడు, వాడు నీ గురించి చెబితే ప్రతి ఒక్కడు నీ వార్త రాస్తాడు. ఓకే, అది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. ఆ న్యూస్ ఛానల్ కూడా ఎప్పుడు ఎవరి మీద రాద్దామనే కూర్చుంటారు కాబట్టి వాళ్ళు దొరుకుతావు నువ్వు సడన్ గా. దాసరి విజ్ఞాన్ లైంగిక వేధింపులు అంట, అసిస్టెంట్ తిట్టాడంట, కోసేసాడంట, ఏదో చేశాడంట, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసాడంట. కనీసం 4 ఛానల్లో వస్తుంది, అవునా? ఇప్పుడు అదే దాసరి విజ్ఞాన్ వెళ్ళేసి నా అసిస్టెంట్ నా ఉంగరం ఎత్తుకెళ్ళాడని కంప్లైంట్ పెడితే ఆ పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఒక న్యూస్లో చిన్నగా ఇంతేస్తారు, దాసరి విజ్ఞాన్ ఇంట్లో దోపిడీ ఉంగరం పోయిందంట. అంతే కదా. సో ఎవరికి తెలియకపోతేనే ఈ ప్రాబ్లం. అది వాళ్ళ ఆయుధం. ఎదురు తిరిగి నీ పరుగు పోతుంది అందరు. అండ్ నువ్వు అట్లాంటి వాడి అని చెప్పావనుకో, ఇంట్లో మీ ఆవిడ వదిలేస్తుంది, నీ ఫ్యామిలీలో మీ అత్తోళ్ళ ఇంట్లో ఊర్లో నీ రెస్పెక్ట్ తగ్గుద్ది, ఇండస్ట్రీలో కూడా నీకు అవకాశాలు తగ్గుతాయి, నేను ఆర్థికంగా అన్ని రకాలుగా నిన్ను మానసికంగా నేను నిన్ను ఇది చేస్తా అనేలాగా వాళ్ళు నిన్ను చేస్తారు. ఎందుకంటే వాడు నువ్వు ప్రపంచమంతా చదివిన నాలెడ్జ్ నీకు ఉంటుంది, వాడు నిన్ను చదివాడు కదా. మంచి పాయింట్. నువ్వు అనుకుంటావా నేను ప్రపంచం అంతా చదివి రోజు ఇక్కడ కూర్చున్నాను అంటావు, ఇటు పక్కన ఉంటే నిన్ను చదివాడు, మరి ఇంకేం కావాలి? సో నీ చుట్టూ వాడి చేతిలో ఉన్నట్టే నువ్వు అసిస్టెంట్ పెట్టుకుంటే. బట్ అంత లీనియన్స్ ఇవ్వకుండా, లీనియన్స్ ఇవ్వకుండా అంటే వాళ్ళు అట్లా కాదు, బాగానే చూసుకోండి. కానీ వాళ్ళకి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, వాళ్ళకి అలవాటు అవుతున్నాయి అని తెలిసినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి. ఎందుకంటే నీ వల్ల వాడు చెడిపోతాడు, వాడు క్రిమినల్ అవుతున్నాడు, నీ వల్లే క్రిమినల్ అవుతాడు వాడు కూడా. వద్దు, వాడిని క్రిమినల్ చేసిన ఇది నీకు ఎందుకు చెప్పు. వాడి మీద కేసే పెట్టొద్దు అనుకున్నావు నువ్వు, నీ వస్తువు నీకు దొరికితే చాలనుకున్నావు. అలాంటిది నువ్వు దగ్గరుండి వాడిని క్రిమినల్ని చేసేసావు ఇప్పుడు. సో అసిస్టెంట్లను పెట్టుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.